నమస్తే, వెల్కమ్ టు పీపుల్ టీవీ న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సనత్ నగర్ నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి సందర్భంగా 6వ తేదీ నుండి 11వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాలు. కూకట్పల్లి ఆదిత్యనగర్ లో అథెంటిక్ ఈట్స్ ది సౌదర్న్ కేఫ్ ను ప్రముఖ యాంకర్ సుమా కనకాల ప్రారంభించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో శివసేన పార్టీ తెలంగాణ రాష్ట్రంతో పాటు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ముఖ్య భూమిక పోషిస్తుందని శివసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోగికర్ సుధాకర్ తెలిపారు. సనత్ నగర్ నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ముందుగా బల్కంపేట అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బల్కంపేటలో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ భవనం ప్రారంభోత్సవం చేశారు. మన బస్తీ మన బడి కార్యక్రమం ద్వారా అమీర్పేట్ డీకే రూట్ లోని గర్ల్ ప్రైమరీ స్కూల్ మరియు హై స్కూళ్లలో రినోవేషన్ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, స్థానిక కార్పొరేటర్, హైదరాబాద్ కలెక్టర్ అరిదీప్, దురశెట్టి డిఈఓ, ఇతర అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గవర్నమెంట్ హై స్కూల్ అండ్ ప్రైమరీ స్కూల్ ఇన్నోవేషన్ చేయడం జరిగింది. డికే రోడ్ అమీర్పేట్లో. సో దానికి ఇనాగరేషన్ శ్రీమతి నాగర్ జయంతి మేడం గారికి స్వాగతం. స్కూల్ రెనోవేషన్ ప్రోగ్రామ్ లో భాగంగా మన స్కూల్ ని రెనోవేషన్ చేయడం అనేది జరిగింది. అందులో గౌరవనీయులు సనత్ నగర్ శాసనసభ్యులు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస అన్న గారికి, గౌరవ జిల్లా కలెక్టర్ అనుదీప్ గారికి, సోదరుడు ఇటీవలనే రాజ్యసభకు ఎంపికైనటువంటి అనిల్ యాదవ్ గారికి, డిఓ గారికి, స్థానిక కార్పొరేటర్కు ఆలోకే రైట్. మీ అందరూ కూడా ఇలా డిజిటల్ అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా జరుగుతున్నటువంటి సాంకేతికతకు అందుకునే రీతిలో ప్రభుత్వ పాఠశాలలు ఉండాలనేటువంటి ఆలోచనతోటి మన ఊరు మనబడి, మన బస్తీ అనేక రకాల నామధేయాలతోటి పాఠశాలల, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఒక కార్యక్రమం తీసుకుంది. మరి తప్పకుండా నేను ఒక విద్యార్థి సంఘ నాయకుడిగా నేను గౌరవ మాజీ మంత్రి గారికి, అన్నగారి శాసనసభ్యులతో తప్పకుండా అటుమోచుడు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ నుంచొచ్చినాం, స్టూడెంట్ లీడర్ను అన్ని రంగాల కంటే అత్యంత ప్రాధాన్యత విద్యకు ఇచ్చేటువంటి బాధ్యత నిర్వహణ ప్రభుత్వం తెలియజేస్తాననే మాట ముందు అన్నగారు తెలియజేస్తాను. ఇక్కడ ఉన్న విద్యార్థులు దాదాపు 900 మంది విద్యార్థులను చెప్తాను. 700. సో ఇంక్రీజ్ కావాలి, కెపాసిటీ 900 ఇంక్రీజ్ కావాలి. 900 నోట్లకే వచ్చింది. నెక్స్ట్ అకాడమిక్ అక్కడ ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే అన్ని రకాల కాంపిటేటివ్ విత్ ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లతో పాటుగా పోటీ పడగలిగేటువంటి ఈ డీకే రోడ్ స్కూల్కు సంబంధించి గవర్నమెంట్ హై స్కూల్ అండ్ ప్రైమరీ స్కూల్ అట్మాస్ఫియర్ ప్రశాంతంగా చదువుకునేటువంటి ఒక చెట్లు, గ్రామీణ ప్రాంతాల వాతావరణంగా ఉండేటువంటి విధంగా
నగరంలో నడిపడిన ఉంది. తప్పకుండా తల్లిదండ్రులను కూడా ప్రోత్సహించండి. ఇంగ్లీష్ మీడియం, తెలుగు, అదేవిధంగా అనేక రకాలుగా పిల్లలకు సౌకర్యాలు కల్పించేటువంటి విత్ గుడ్ రెగ్యులేషన్, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఇక్కడ పిల్లల యొక్క ప్రాధాన్యత తీసుకుని అధ్యాపకులు కూడా కోరుతా ఉన్నాం. రిజల్ట్కి సంబంధించి గతంలో కూడా రివ్యూ చేసినాం. గవర్నమెంట్ స్కూల్ రిజల్ట్ పర్సెంటేజ్ చాలా ప్రయారిటీ. సో ఆ విధంగా అకాడమిక్ ఇయర్ ముందుకు పోవాలని మాటని సందర్భంగా కోరుతూ, ఇది కాక ఇంకే ఇష్యూస్ ఉన్నా కూడా తప్పకుండా వీలైనంత వరకు ప్రభుత్వం ఏర్పడి 90 రోజులైంది. ఏదైనా ప్రభుత్వం వచ్చిన తర్వాత రివ్యూ చేసుకోవడానికో, ప్రభుత్వంలో ఉన్నటువంటి అంశాలను, గతంలో జరిగినటువంటి అంశాలు ఏదైనా సరి చేసుకోవాలన్నా మా ఆలోచన, గతానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి ఏదైనా ఆలోచన డిఫరెన్స్ ఉంటే దాన్ని ఏ విధంగా తీసుకొని పోవాలనే ఆలోచన అంత ప్లానింగ్ జరుగుతుంది. తప్పకుండా ఎడ్యుకేషన్ అనేది అటువంటి ప్రయారిటీ ప్రభుత్వానికి ఉంటుంది అనేటువంటి మాటగా ఈ సందర్భంగా మన యొక్క అందుకు సంబంధించి సలహాలు సూచనలు తీసుకోవాల్సిందిగాను ఈ పాఠశాల విద్యార్థులకు సంబంధించి కూడా అందరూ కష్టపడి చదవాలని సందర్భంగా నేను పిల్లలందరూ కూడా కోరుతా ఉన్నాను. తల్లిదండ్రులు ఆ విధంగా ప్రోత్సహించాలి. అధికారులు కూడా తగిన చర్యలు, పాఠశాలకు సంబంధించిన సిబ్బంది, అధ్యాపక వర్గం కావచ్చు, ఇతరులందరూ కూడా క్రమశిక్షణతో పనిచేసే విధంగా చూడాలని సందర్భంగా కోరుతూ మరొక్కసారి ఈరోజు అనేక కార్యక్రమాలు పెట్టుకోవడం జరిగింది. మళ్ళీ సాయంత్రం ప్రధానమంత్రి గారు కూడా వస్తా ఉన్నారు. సో మరొక్కసారి మీ అందరికీ శుభాకాంక్షలు. అందరు గట్టిగా చదువుకుంటా ఇంకేమన్నా పాఠశాల విషయం ఆగిపోయి అరే బాబు ఇప్పుడు ప్రోగ్రామ్ షార్టేజ్ ఉంది కనుక ముందు మనము మినిస్టర్ గారిని మాట్లాడాలి. సనత్నగర్ ఎమ్మెల్యే గారు శ్రీ కలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. గౌరవ తమ్ముడు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారికి, అదే మనం కార్యక్రమాలు తీసుకున్నప్పుడు మరి సుమారు 52,25,000 రూపాయలతోనే కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి సందర్భంగా జరిగే 6వ తేదీ నుండి 11వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లపై కీసరగుట్టలోని కళ్యాణ మండపంలో జిల్లా కలెక్టర్ గౌతమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే చామకుర మల్లారెడ్డి, జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అధికారులు పాల్గొన్నారు. మల్లారెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ శివరాత్రికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లలో వాటర్ వజ్గా ఏర్పాటు చేయాలని, పార్కింగ్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే గారికి, జెడ్పీ చైర్పర్సన్ గారికి, మరియు 3 చింతలపల్లి జెడ్పీసీ గారికి, మరియు ఇతర ప్రజాప్రతినిధులకు, అధికారులకు అందరికీ, ప్రత్యేకంగా డీసీపీ గారికి విలువైన సలహాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. అలానే అధికారులు కూడా వాళ్ళ స్టేటస్ ఎలా ప్రిపరేషన్ జరుగుతుందని చెప్పారు. సో మోస్ట్ ఆఫ్ ది వర్క్స్ ఆల్రెడీ ఫినిష్ అయ్యి వచ్చినాయి. అండ్ మనకి 8వ తారీఖు 9వ తారీఖు హెవీ రష్ ఉంటుందని మనకి తెలుస్తుంది. సో ఆ 2 రోజులు కూడా అందరు అధికారులందరూ కూడా 24 గంటలు అవసరమైతే జిల్లాకంతా కూడా మన పుణ్యక్షేత్రం అందరూ కూడా భక్తులు చాలా పెద్ద ఎత్తున వస్తారు, ఉపవాసాలతో వస్తారు. కాబట్టి వాళ్ళకందరికీ కూడా లిస్ట్ ప్రకారం ఉంటారు. పోలీస్ అధికారులు, వాటర్ వాళ్ళు, ఎలక్ట్రిసిటీ వాళ్ళు అందరూ కూడా బాగా చేస్తున్నారు, ఇంకా బాగా చేయాలి. ఎందుకంటే రోజుకు అభివృద్ధి చెందుతున్న టెంపుల్ కానీ భక్తులు ఎక్కువ వస్తున్నారు, కానీ ఆ భక్తుల తగ్గట్టు ఫెసిలిటీస్ పెరుగుతాయి. ఇంకా పెంచాలి. మనం చేసేది జాతర కోసం కాబట్టి 5-6 రోజులకే కాబట్టి స్పెషల్గా కేర్ తీసుకొని స్పెషల్ టీంలో వేసి వాటర్ కానీ కరెంట్ కానీ ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ చేస్తే బాగుంటుంది. దానికి తోడు ఇక్కడ ఎవ్రీ ఇయర్ కూడా పాస్లో కూడా ఎక్కువైతుంది. మా పోలీసులకు వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళే ఇచ్చుకుంటారు. ఇక్కడ చైర్మన్ ఏమో వాళ్ళే కొన్ని పాసులు తీసుకుంటారు, వాళ్ళ కుటుంబాలకు ఇచ్చుకుంటారు. మా నాయకులేమో మొత్తం మేడ్చల్ జిల్లాలోనే చాలా పెద్ద నాయకులు ఉన్నారు. కౌన్సిలర్లు కానీ, కార్పొరేటర్లు కానీ, చైర్మన్లు కానీ, సీనియర్ మాజీ సర్పంచ్లు కానీ వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళకు కూడా పాసులు ఇస్తే బాగుంటుంది. స్థానిక నాయకులు కాబట్టి వాళ్ళు
ఎందుకంటే మన కలెక్టర్ గారు అందరినీ ఇందులో భాగస్వామ్యాలు చేయాలని ప్రజాప్రతినిధులు అధికారులు అయితే మీ సమన్వయంతో పెట్టడం ఈ మీటింగ్ పెట్టడం ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మనం చూస్తున్నాం జాతరకు ఎంతో జనాలు ఎక్కువైతే ఉన్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం ఇంకా కూడా రెట్టింపు జనాలు వస్తారు అనుకుంటున్నాం. ఎందుకంటే మన ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆ క్యాండిడేట్లో భాగంగా మహాలక్ష్మి స్కీమ్ అని మహిళలకు ఉచిత బస్సు వేసినారు. అదేవిధంగా ఇప్పుడే ఆర్టీసీ వాళ్ళు కూడా చెప్పిన ప్రత్యేకంగా 300 బస్సులు ఈ జాతర నడుపుతామని, అందుకోసమే కూడా వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని కూడా ప్రత్యేకంగా మన కలెక్టర్ గారు ఎవ్రీ ఇయర్ 2 లైన్ల దర్శనం ఉంటే ఈసారి 3 క్యూ లైన్లు ఏర్పాటు చేసినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మా ప్రజాప్రతినిధి నుంచి కూడా ఏమైనా సహకారం కావాలన్నా కూడా మేము అందిస్తామని తెలియజేస్తూ, అదేవిధంగా ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు పాసుల విషయం అనేది ప్రతి సంవత్సరం విధానం జరుగుతుంది సార్. ఎందుకంటే ఒక నాయకుడు నాకు రాలేదంటాడు, ఒక నాయకుడు నాకు రాలేదంటాడు. కాబట్టి అదే మీ అధికారులు సమన్వయంతో అందరూ పంపించినట్లయితే అందరూ. కుకట్పల్లి ఆదిత్యనగర్ లో అథెంటిక్ ఈట్స్ ది సౌదర్న్ కేఫ్ ను ప్రముఖ యాంకర్ సుమ కరకాల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విలేజ్ థీమ్ తో ప్రారంభించిన ఈ అథెంటిక్ ఈట్స్ లో ఇడ్లీ దోశలతో పాటు న్యూట్రిషియన్ ఫుడ్స్ అయిన జవహర్ దోశ, రాగి దోశలతో పాటు 11 రకాల వెరైటీ రుచులను అందిస్తున్నారన్నారు. నెల్లుట్ల మాధురి ఒక మంచి అభిరుచితో ఈ అథెంటిక్ ఈట్స్ ను ఏర్పాటు చేశారన్నారు. వర్కింగ్ ఉమెన్స్ కు, గృహిణీలకు కూడా ఈ రెస్టారెంట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఇద్దరు డాక్టర్లు కలిసి ఈ రెస్టారెంట్ ప్రారంభించారని, అందరూ ఈ రెస్టారెంట్ ఫుడ్ ను ఆస్వాదించగలరని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో అథెంటిక్ ఈట్స్ మేనేజింగ్ డైరెక్టర్ నెల్లుట్ల మాధురి, డాక్టర్ నెల్లుట్ల సృజన్, ప్రముఖ న్యాయవాది నెల్లుట్ల రంగారావు, డాక్టర్ రామకిషన్ రావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు ఆథెంటిక్ ఈట్స్ ఓపెనింగ్ కి నేను రావడం జరిగింది. ఆథెంటిక్ ఈట్స్ అనేది ఒక బ్యూటిఫుల్ రెస్టారెంట్, మొత్తం విలేజ్ థీమ్ తో దీన్ని డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇందులో ఉండేటువంటి మెయిన్ స్పెషాలిటీ ఏంటి అంటే, మీరు హ్యాపీగా ఇడ్లీ దోశ మీకు కావాల్సింది తింటూనే, ఒకవేళ మీరు డైట్ కాన్షియస్ అయినట్టయితే, ఈ మధ్యకాలంలో అందరూ న్యూట్రిషన్ అండ్ డైట్ కాన్షియస్ అయ్యారు కాబట్టి, మీకు జవార్ దోశ, బాజ్రా దోశ, రాగి దోశ, ఇంకా నేను చెప్పుకుంటూ వెళ్తే లిస్ట్ చాలా పెద్దగా ఉంది. అలాగే రొట్టెలు కూడా కేవలం వీటితోనే కాకుండా జవార్ రోటీ, రాగి రోటీ, ఇలా 11 వెరైటీస్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మిలెట్స్, సజ్జలు, రాగులు, వీటన్నిటితో కూడా దోశలు అలాగే రొట్టెలు, వీటిని చక్కగా తయారు చేసి ఇక్కడ వడ్డిస్తూ ఉన్నారు. ఇందాకే తిన్నాను నేను, చాలా బాగుంది. ఒకవేళ నాకు ఒకవేళ నాకు కనుక ఈ జవార్ రోటీ ఏదైతే ఇచ్చారో చెప్పకుండా మీరు దోశ ఆర్డర్ చేశారు కదా, దోశ తినండి అని ఇచ్చేసి ఉంటుంటే, అది నార్మల్ దోశ టేస్ట్లోనే అంతే టేస్టీగా అంతే క్రిస్ప్ వచ్చింది. మా ఇంట్లో మేము చాలాసార్లు ట్రై చేసాము. అసలు రొట్టే రాదు ఫస్ట్ కరెక్ట్గా, దోశ ఎలా వచ్చింది అని. పైగా రైస్ వేసారా అని క్వశ్చన్ అడిగా, లేదు అసలు మేము రైసే వేయలేదు. కర్డ్ వేసారా అని అడిగా, కర్డు వేయలేదు. మరి ఏం వేశారంటే అదే మా సీక్రెట్ అని చెప్పారనమాట. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో శివసేన పార్టీ తెలంగాణ రాష్ట్రంతో పాటు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ముఖ్య భూమిక పోషిస్తుందని శివసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోగికర్ సుధాకర్ తెలిపారు. మేడ్చల్ జిల్లాలోని మేడ్చల్ పట్టణంలో ఏర్పాటు చేసిన శివసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి సుధాకర్ విచ్చేసి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. గోగికర్ సుధాకర్ మీడియాతో మాట్లాడుతూ అయోధ్య రామ మందిర నిర్మాణంలోనే శివసేన పార్టీ ముందుండి పోరాడిందని, హిందూ కార్యక్రమాలు ఎక్కడ జరిగినా శివసేన ముందుందని సుధాకర్ చెప్పారు. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా శివసేన పార్టీ నుండి తనను బరిలో నిలపాలని అధిష్టానాన్ని కోరడం జరిగిందని తెలిపారు. పార్టీ పెద్దలు తనకు మల్కాజ్గిరి పార్లమెంట్ టికెట్ కేటాయిస్తే పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో శివసేన పార్టీ సత్తా చాటుతామని, ఇతర పార్టీలకు ధీటుగా పోటీని ఇస్తామని, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. ఈరోజు మేడ్చల్ జిల్లా పరిధిలో శివసేన పార్టీ కార్యాలయం ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి నేను జి సుధాకర్, శివసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు శివసేన పార్టీ రేపు జరగబోయే మల్కాజ్గిరి పార్లమెంటు ఎన్నికల్లో శివసేన పార్టీ ముఖ్య భూమిక పోషించడం జరుగుతుంది. అలాగే శివసేన పార్టీ గతంలో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. హిందుత్వం కోసం, హిందూ ధర్మం కోసం, దేశం కోసం, ధర్మం కోసం అంటూ
అయోధ్యలో నిర్మింపబడ్డ రామ మందిరానికి శివసేన పార్టీ ముఖ్య భూమిక పోషించడం జరిగింది. అలాగే హిందూ కార్యక్రమాలు ఎక్కడ జరిగినా శివసేన పార్టీ ముందుంటుంది. అలాగే మల్కాజ్గిరి పార్లమెంటు బరిలో జరిగే ఎన్నికల్లో శివసేన పార్టీ ముందుంటుంది. శివసేన పార్టీ కీలక పాత్ర పోషించడం జరుగుతుంది. అలాగే ఈ రేపు జరగబోయే ఎన్నికల్లో శివసేన పార్టీ అభ్యర్థిగా నాకు అవకాశం ఇవ్వాలని పార్టీని నేను కోరడం జరిగింది. ఇస్తుందని నేను ఆశిస్తున్నాను. అలాగే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఏర్పడ్డప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలుగా ఏర్పడి కేవలం దాచుకోవడానికే టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసింది. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు గతంలో ఇప్పుడు మల్కాజ్గిరి పార్లమెంటు ఎంపీగా పోటీ చేసి గెలిచాడు. కానీ మల్కాజ్గిరిని ఏమాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడు మల్కాజ్గిరి అభ్యర్థిగా అవకాశం ఇస్తే అన్ని హంగులతో మల్కాజ్గిరిని అభివృద్ధి చేస్తామని శివసేన పార్టీ తరఫు నుంచి కోరుతున్నాం. అలాగే శివసేన పార్టీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది. ఏమిటిదంటే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. శ్రీవిదాస్. సనత్ నగర్ నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి సందర్భంగా 6వ తేదీ నుండి 11వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాలు. కూకట్పల్లి ఆదిత్యనగర్ లో అథెంటిక్ ఈట్స్ ది సౌదర్న్ కేఫ్ ను ప్రముఖ యాంకర్ సుమా కనకాల ప్రారంభించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో శివసేన పార్టీ తెలంగాణ రాష్ట్రంతో పాటు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ముఖ్య భూమిక పోషిస్తుందని శివసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోగికర్ సుధాకర్